షాలోమ్ అండి, అందరికీ వందనాలు. దావీదు భక్తుడు రాసిన 32వ కీర్తన. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా, నీ సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జలప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి నీ మీదికి రావు. నా దాగు చోటు నీవే. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. నీకు ఉపదేశము చేసేదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. నీవు మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలెనైనను కంచెల గాడిద వలెనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనంద గానము చేయుడి. దావీదు భక్తుడండి. ఈ కీర్తన దావీదు భక్తుడు రాసిన కీర్తన, 32వ కీర్తన. ఈ కీర్తనలో దేవుడి నుండి క్షమాపణ పొందుకున్న తర్వాత వచ్చే సంతోషం, ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది ఈ కీర్తనలో అంటున్నాడు, నా అతిక్రమములను పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఎవరండి ధన్యుడు? మన పాపాల నిమిత్తం ఆయన సిలువలో త్యాగం చేశాడు. కాబట్టి మనం ఆయన యందు విశ్వసించినట్లయితే మనకి ఆ ధన్యత దొరుకుతుంది. మన పాపాలు కడగబడతాయి ఆయన రక్తంలో. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అంటున్నాడు. యెహోవా చేత నిర్దోషి అనబడేవాడు. మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో రాసిన విధంగా, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకుందురు. అంటే దీన మనసు గల